ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి వ్యాసుడే చెప్పాడు. వ్యాసుడు చెప్పింది ఒకటి నచ్చిందండి, వ్యాసుడు చెప్పింది మాకు ఇంకోటి నచ్చలేదండి అనడానికి మనకు అధికారం ఏమి ఉండదు. నచ్చితే అన్నీ నచ్చాలి, నచ్చకపోతే మొత్తం మానేయాలి. మానేస్తే నువ్వు పాడవుతావేమో కానీ వ్యాసుడు పాడయ్యేది ఏమీ ఉండదు. కాబట్టి వ్యాసుడు ఏది చెప్పినా సత్యమే అని అంగీకరించాలి. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంది అంటే 10 వేళ్లలోంచి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు వచ్చాయి. ఇప్పుడు కృష్ణుడెవరు? మహానందాంగన డింబకున్. అంగన అంటే ఆ స్త్రీ, మహానంద స్వరూపిణి అయినటువంటి కామాక్షి పరదేవత యొక్క కుమారుడే పరిపూర్ణావతారమైన కృష్ణుడు అని చెప్పకుండా అంతర్లీనమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పోతన గారు భాగవత ప్రారంభంలో పద్య రూపంలో ప్రార్థనా రూపంలో ఆవిష్కరించారు. ఆవిడ యొక్క కుమారుడుగా శ్రీ మహావిష్ణువు అవతారాలు స్వీకరిస్తూ ఉంటాడు. అందుకే